బా ఫిష్ ఇప్పుడే ఇక్కడ పైన ఫుల్ పైకి వచ్చేసి వెళ్ళిపోయింది. ఇట్లా వీడియో చేస్తున్నా ఇట్లా ఎగ్రేసి వచ్చేసింది. ఫస్ట్ అయితే ఫోన్ ఇట్లా పోయింది అని చూడండి, తర్వాత నా హెల్త్కి ఏమైంది అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. యాక్చువల్లీ నేను మీకు రెగ్యులర్గా వ్లాగ్స్ చేస్తాను, వీక్లీ ఒక 2-3 అప్లోడ్ చేస్తాను. వ్యూస్ రాకపోని ఒకప్పుడు మన వ్యూస్ మీకు తెలుసు 1K 2K 10K వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు 100-200 దగ్గరనే అయిపోతుంది. మేబీ అది నేను రెగ్యులర్గా చేయకపోవడమా లేదా యూట్యూబ్ పైన ఇంట్రెస్ట్ పెట్టకపోవడమా అవన్నీ పక్కకు పెడితే నేను మీకు లాస్ట్ వ్లాగ్లో చెప్పిన ఒక 200-300 వచ్చినా పర్లేదు, నేనైతే వ్లాగ్స్ చేయడం ఆపాను అని. బట్ సడన్గా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చేసరికి మీకు ఆల్రెడీ నా వాయిస్ ఇంటూ అర్థమైపోయి ఉండొచ్చు. అసలు 3-4 డేస్ నుంచి నాకు అస్సలు ఇట్లా కదలనికి కూడా అసలు లేకుండే, ఫోన్ పట్టుకోవాలంటే కూడా ఇబ్బంది అయింది, అంత ప్రాబ్లం వచ్చింది. సో నాకేం చేయాలో అర్థం కాక ఇప్పుడైతే కొంచెం ఓకే. అండ్ వీడియోలోకి పోయే ముందు మనకి హైప్ అనే ఆప్షన్ వచ్చింది, మీ అందరికి తెలిసి ఉండొచ్చు. మనకు 500 సబ్స్క్రైబర్ నుంచి 5 lakh సబ్స్క్రైబర్ ఒకే ఆప్షన్ ఉందంట. సో మీరు లైక్ ఎట్లయితే చేస్తారో కింద హైప్ అనేది కొన్ని పాయింట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ పాయింట్స్ ఒక టాప్ 100 వరకు ఉంటాయి. సో మీరు ఎంత ఎక్కువ హైప్ చేస్తే అంత టాప్ 100లా పైకి పోయే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మన వీడియో కొంచెం రీచ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఏంటంటే కొంచెం వీడియోస్ రీచ్ రాని వాళ్ళకి లేదా కొంచెం సో ఇట్లాంటి వాళ్ళకి పైకి వెళ్ళడానికి ఒక ఆప్షన్ అనమాట. వీక్లీ మన వీడియో కూడా ఒకటి పైకి పోయే ఛాన్స్ లాగా. సో ఫస్ట్ అయితే ఫోన్ ఇట్లా పోయింది అని చూడండి, తర్వాత నా హెల్త్కి ఏమైంది అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు అసలు మాట్లాడడానికి కూడా అంత ఒప్పుకోలేదు, బట్ ఈ వీడియో అట్లనే పోస్ట్పోన్ అయిపోయింది అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నాను. సో ఇప్పుడైతే వీడియో చూసేయండి ఫస్ట్, తర్వాత నా హెల్త్ గురించి చెప్తాను. గాయ్స్ వచ్చేసినాం. ఇక్కడ కనిపిస్తుంది మొత్తం బార్గెట్స్ పెట్టేసినారు, కార్ వాషింగ్ చేసుకుంటున్నారు. ఫోన్ ముంగడు పోనీ ఏం కదా పోలేరు. ఎందుకు రా పడదే, అది గణేష్ దొరికిందా చూస్తురా. వాటర్ ఫ్లో అయితే కొంచెం తగ్గింది. 2-3 డేస్ బ్యాక్ ఘోరం ఉండే. యాక్చువల్ అప్పుడే వ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ చేయలేను. చూస్తురా ఇక్కడ ఫిషింగ్ చేస్తారు అని చెప్పారు, బట్ ఇప్పుడైతే ఫిషింగ్ చేస్తలేరు. కెమెరా స్కిల్స్ మొత్తం యూజ్ చేస్తారు. గైస్ ఈ వాటర్ అన్నీ మనకి చామర్పేట లేక్ నుంచి వస్తాయి. బా ఫిష్ ఇప్పుడే ఇక్కడ పైన ఫుల్ పైకి వచ్చేసి వెళ్ళిపోయింది. ఇట్లా వీడియో చేస్తున్నా ఇట్లా ఎగ్రేసి వచ్చేసింది. చిన్న ఉన్నప్పుడు మేము ఇదంతా వాటర్ ఉండకపోతుండే, లైక్ ఆగుంటాయి కదా ఫ్లో లేనప్పుడు ఇట్లా ఉంటుండే. దీంట్లో లోపలికి వెళ్ళి మరీ చేపలు పడుతుండే, ఫుల్ ఫిషెస్ పడుతుండే. అప్పుడైతే ఘోరంగా చేపలు ఇంకా ఎగురుతూనే ఉన్నాయి. నేను మీదికి వెళ్ళి క్యాప్చర్ అయ్యి ట్రై చేస్తా ఒక్క ఫిష్ అన్న. పిల్లలు ఆడుకుందాం అనుకున్నాం, బట్ చూస్తురు కదా మొత్తం ఫుల్ పాకురుంది. చాలా డేస్ నుంచి పోతున్నాయి వాటర్, సో ఫుల్ ఉంది, జారుతుంది. సో ఫోన్ వాటర్లో పడ్డది.
నేను చందుని ఇట్లా ఫుల్ పాకరుంది ఇక జారేద్దామని ఇట్లా అన్నా, ఫోన్ ఈడ పడ్డది కనిపించలేదు, వెళ్ళిపోయింది అనుకున్నాం. నేను జల్దీ ఆడి కొరికి పట్టుకున్న ఫోన్ని, మెల్ల లోపల నుంచి వచ్చింది ఈడ పట్టు. ఇంకా మజాక్లా ఫుల్ ఆడేసినాం కదా, జస్ట్ ఇట్లా ఫోన్ పోతుండే. ఇంకా ఆ మూమెంట్ లా వీడియో క్యాప్చర్ కాలే, అయిపోయింది. అసలు ఏం అర్థం కాలే. ఇక్కడ మొత్తం ఈ వాటర్ ఫ్లో వైట్ ఉంది కదా, ఆడ కింద నూకేసిన అనమాట నేను. ఇంకా జల్దీ ఇక్కడ క్లియర్ ఉన్నాయి వాటర్ అని చెప్పేసి నేను ఇట్లా వచ్చేసిన. వీడికి వచ్చి ఇట్లా చూసి ఇట్లా వచ్చింది ఫోను, ఈ కార్నర్ లో పట్టేసిన. జస్ట్ మిస్ అయితే అలా పడ్డదంటే ఫోన్ దొరకకపోతుండే. ఇంకా భయం స్టార్ట్ అయింది ఇప్పుడు, మళ్ళీ ఫోన్ ఏడబడుతుందా అని. సో ఇంకా సైడ్కి వచ్చి నిల్చున్నాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇంకా వచ్చి అనవసరంగా ఫోన్ పోతుండే, మళ్ళీ ఫోన్ పోతే దొరకదు. ఒక్కసారి పడ్డదంటే అయిపోయింది. నేను ఏదో మజాక్లో చందుని ఇట్లా అందాం అనుకున్నా, అది మొత్తం పోయింది. జస్ట్ మిస్ ఫోన్ పోతున్నా, అసలు ఏం అర్థం కాలే. ఒక 1 minute ఫోన్ చాలాసేపు అక్కడనే ఆగింది. నేను వీడికి వచ్చి వెయిట్ చేస్తున్నా, అప్పటికి ఫోన్ వెళ్ళిపోయింది అనుకున్నాం, మాకు కనిపించలేదు. తర్వాతనే వీడికి వస్తే బాగా వచ్చింది. ఈ లాస్ట్ మూమెంట్లో ఇక్కడ వస్తున్నా నేను, ఇక్కడికి వచ్చేపట్లో పట్టుకోకపోయి ఉంటే ఫోన్ బయటకే. ఇంకా జల్దీ తీసుకొని బయట పోయి అంతా క్లీన్ చేసినాం. ఐఫోన్ కాబట్టి కొంచెం వాటర్ రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఏం కాలే. ఫోన్ గైస్, ఇంకా మజాక్ ఫుల్ అయిపోయింది, భయం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎవరేమన్నా కింద పడితే ఫోన్ పోతుంది అని, అందుకే అందరం జోబులో ఫోన్ కూడా జోబులో పెట్టేసినాం. సో గైస్, మీరు వీడియో అంతా చూసినారు కదా. సో ఇప్పుడు నా హెల్త్ గురించి చెప్తే, నాకు అసలు 4-5 days నుంచి ఫుల్ వైరల్ ఫీవర్ వచ్చింది. అసలు ఫుల్ బాడీ పెయిన్స్, ఇట్లా కదలని కూడా రాలే. ఈరోజు కొంచెం ఓకే ఉంది, అంటే బాడీ పెయిన్స్ ఇంకా ఉన్నాయి. ఫుల్ జాయింట్స్, స్టమక్ పెయిన్, ఈ జాయింట్స్, నెక్, హెడేక్ ఫుల్ డేంజర్ ఉండే. అసలు 3-4 days నుంచి ఏం తినలే, జస్ట్ జ్యూస్ అయినా, ఒక 2 juices ఏమో అయినా, అసలు తాగే అంత కూడా లేకుండే. సో 2-3 days నుంచి అసలు లేవలే, నేను బెడ్ పైకైనా లేవలే. ఈరోజు లేచినా కొంచెం, ఈరోజు ఓకే, ఫీవర్ తగ్గింది కానీ బాడీ పెయిన్స్ ఉన్నాయి. అసలు ఎక్కువసేపు లించోలేకపోతున్నా, ఒక 2-3 minutes కంటే ఎక్కువ లించుంటే కాళ్ళు మొత్తం నొప్పి వస్తున్నాయి. సో ఇప్పుడు వైరల్ ఫీవర్ చాలా ఉన్నాయి. మీరు కూడా అందరు జాగ్రత్తగా ఉండండి, ఊరికే శానిటైజ్ చేసుకుంటూ ఉండండి, రెగ్యులర్గా శానిటైజ్ చేసుకోండి. ఇఫ్ పాసిబుల్ అందరు మాస్క్ కూడా వేసుకోండి. సో దానివల్ల కొంచెం వైరల్ ఫీవర్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఏంటంటే మీకు వచ్చిందనుకో, ఇంట్లోకి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు కూడా అందరు శానిటైజ్ చేసుకోండి. అండ్ నా వాయిస్ ఇంటనే అర్థమైపోయి ఉండొచ్చు, నాకు మాట్లాడడానికి కూడా సరిగ్గా వస్తలేదు. మొత్తం కోల్డ్ వల్ల గొంతు మొత్తం పట్టేసినట్టు అయిపోయింది. సో ఇంకా ఇక్కడితో నేను అయితే బ్లాగ్ ఆపేస్తున్నా. నెక్స్ట్ బ్లాగ్లో మంచి కంటెంట్ తీసుకొని వద్దాం. సో ఇక్కడితోనే అయితే బ్లాగ్ ఆపేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.